రైట్, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రతి సోమవారం ప్రజా సమస్య పరిష్కార వేదిక జిల్లా పరిషత్ విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీసులో జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది చాలా సమస్యలతో ప్రజా సమస్య పరిష్కార వేదికకు వస్తారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు కలెక్టరేట్ గారి ఆఫీస్లో ఉన్నాం. అయితే ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎలా పరిష్కారం అవుతున్నాయి, దానిపై వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రైట్, చెప్పండి మీ సమస్య ఏంటి? ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఇన్సిడెంట్. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో వచ్చారు, ఏమైంది? మాకు హాస్పిటల్ కాంపెన్సేషన్ రాలేదు సార్. ఫోర్ మెంబర్స్, నేను, మా హస్బెండ్, మా పిల్లలు ఇద్దరు కలిపి హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఇప్పటి వరకు దానికి సంబంధించిన కాంపెన్సేషన్ 1 రూపీ కూడా రాలేదండి. ఇష్యూ జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? 4 ఇయర్స్గా మీకు ఏమి ఇస్తా ఉన్నారు? మాకు హాస్పిటల్ అలవెన్సెస్, వాటర్ ప్లాంట్, మొత్తం అన్ని హెల్త్ కార్డ్స్ ఇవన్నీ ఇస్తామన్నారండి. ప్రస్తుతానికి అయితే ఏం జరగలేదు. కాకపోతే ఒక 15 డేస్ బ్యాక్ మాత్రం ఒక మెడికల్ క్యాంప్ మాత్రం జరిగిందండి. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మీరు ఎవరిని కోల్పోయారు, ఏం నష్టపోయారు? అసలు హెల్త్ బాగా స్పాయిల్ అయిపోయింది సార్. బాబు ఆ టైంకి బాగా చిన్న బాబు, 3 ఇయర్స్ బాబు, పాప 5 ఇయర్స్. వాళ్ళకి అసలు హెల్త్ అస్సలు బాగాలేదు. డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది, స్కిన్ ప్రాబ్లమ్స్ అని, గ్రోత్ లేరు. మెయిన్ పిల్లలు గ్రోత్ లేరు, తొందరగా మర్చిపోవడం, ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతుంది. 4 ఇయర్స్గా ఇంతవరకు మీరు ఎప్పుడు స్పందనలో కంప్లైంట్ పెట్టలేదా? ఇప్పటికే చాలా ఎక్కువ సార్లు పెట్టాం సార్, చాలా సార్లు పెట్టాం. కానీ ఇప్పటి వరకు అయితే హాస్పిటల్ కాంపెన్సేషన్ సమస్య అయితే పరిష్కారం అవ్వలేదు సార్. ఇంకా ముందు మేము మాకు నష్టపరిహారం కావాలండి. మేము నార్మల్గా వచ్చిన దానికి కాకుండా హాస్పిటల్ జాయిన్ అయినా కూడా మాకు ఇప్పటివరకు రాలేదు సార్. దానికని మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డాము. అయినా సరే ఇప్పటివరకు అమౌంట్ రాలేదు సార్. దాని గురించి అడుగుదామని వచ్చాము. ఎల్జీ పాలిమర్స్లో వీళ్ళు తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి హెల్త్ ఏదైతే అలవెన్సెస్ ఇస్తారో అవి ఇస్తామని చెప్పారు. 4 సంవత్సరాలుగా ఇవ్వలేదు. మేము స్పందనలో కంప్లైంట్ పెట్టినా కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళారు. రైట్, ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సమస్య ఏంటనేది. రైట్, చెప్పండి మీ సమస్య ఏంటి? ఎల్జీ పాలిమర్స్ సంబంధించి మీరు కూడా 10,000 పడలేదు, 3,50,000 కూడా పడలేదు. ఎల్జీ పాలిమర్స్ ఏమి ఇస్తామన్నారు మీకు? అదే ఇవే ఇస్తామని అన్నారు, మరి ఇవ్వట్లేదు. ఇప్పుడు 4 సార్లు రావట్లేదు. పి లక్ష్మి. ఎక్కడ ఉంటారు మీరు? ఎల్జీ పాలిమర్స్ అదే వెంకటాపురమే. అదే దీని మీద ఇది 4వసారి. 4 సార్లు వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి. సేమ్ ఎల్జీ పాలిమర్స్. మాది ఎలమంచిలి రావణి అండి నా పేరు. మా హస్బెండ్ ఎలమంచిలి కనకరాజు. ఆ రోజు ఇష్యూ అయిన రోజున హాస్పిటల్లో జాయిన్ చేసాము ఆయన్ని. ఆయుష్మాన్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. జాయిన్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాము. తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ మందులు వాడారు కానీ తగ్గలేదు. తగ్గకపోతే సురక్ష హాస్పిటల్కి పంపించారు. అక్కడ 3 డేస్ ఉన్నారు. తర్వాత మళ్ళీ మందులు రాశారు, పంపించారు. అలా 3 టైమ్స్ తిరిగాము. మే 7th ఇష్యూ జరిగింది. జూన్ 1st ఆయన చనిపోయారు. మాకు ఎలాంటి నష్టపరిహారం కానీ హాస్పిటల్ జాయిన్ అయిన 1 lakh కానీ ఏది కూడా మాకు రాలేదు. ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఘటన గ్యాస్ లీకేజ్లో తన భర్తను కోల్పోయారో, అయితే భర్తను కోల్పోయిన తర్వాత కూడా తనకు రావాల్సినవి ఏవి రాలేదంటూ కలెక్టర్ గారి దగ్గరికి కంప్లైంట్ పెట్టడానికి వచ్చారు. అయితే 4 సంవత్సరాల నుంచి ఈ విషయంలో తిరుగుతూనే ఉన్నామని చెప్తున్నారు. మరిన్ని విషయాలు మరొకసారి అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు కాజ్ ఆఫ్ డెత్ ఏదైతే గ్యాస్ లీకేజ్ ఉందో ఆ సిచ్యువేషన్లోనైనా రాశారా, లేదంటే ఇంకేదైనా? ఎన్నాళ్ళు అది లీకేజ్ అయ్యి ఎన్ని రోజుల్లో చనిపోయారు? అసలు ఏమి ఇస్తామన్నారు? మరి మే 7th ఇష్యూ అయ్యింది. జూన్ 1st చనిపోయారు ఆయన. ఆ మధ్యన కూడా మేము హాస్పిటల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఇంటికి రావడమే అయ్యింది. ఆ టైంలో మేము ప్రభుత్వం మీకు ఏం ప్రకటించింది? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం అంటున్నారు. తర్వాత ఎన్ని బాధలు పడి హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రావడం, చాలా ఇబ్బందులు పడ్డాం మేము. తర్వాత చనిపోయిన వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం లేదు. మాకు ఇప్పుడు ఆ నష్టపరిహారం ఇస్తారనేసి తిరుగుతున్నాము. 4 సంవత్సరాలు పట్టింది. చూశారు కదా, ఎల్జీ పాలిమర్స్ విషయంలో అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. 4 సంవత్సరాలుగా వీళ్ళు ఏదైతే హెల్త్ ఎలవెన్సెస్ ఉన్నాయో వాటి కోసం ఇటు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే స్పాట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకే పరిహారం దక్కుతుంది. దాని తర్వాత ఎవరైనా చనిపోయినా మాకు సంబంధం లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, మరొకరిని అడిగి తెలుసుకుందాం ఇంకే సమస్యలతో వచ్చారనేదాన్ని.